తొలుత నవిఘ్నమస్తనుచు దూర్జటి గణాధిప నీకు మృక్కెదన్ ఫలితము సేయవయ్య నిన్ను ప్రార్థన చేసెదనే కదంత నా వలపలి చేతి ఘంటమున వాక్కుననెప్పుడు బాయకుండు మీ తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోకనాయక. తొలుత నేను ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఉండాలని కోరుతూ, ఓ శివుని కుమార గణాధిప నీకు నమస్కరిస్తున్నాను. నీవు గణపతి గణాధిపతిగా విఘ్నాలను తొలగించే శక్తిని కలిగి ఉన్నావు. అందుకే నీ ఆశీస్సులు కోరుతున్నాను. ఓ వినాయక, నా జీవితంలో నాకు కావలసిన ఫలితాలను అనుగ్రహించు. నీకు ప్రార్థనలు సమర్పిస్తాను. నీవు ఏకదంతుడవు, అంటే ఒక దంతము కలిగిన వాడవు. నీ ప్రీతికి నా ప్రేమతో చేసిన వినమ్ర ప్రార్థనను అర్పిస్తున్నాను. నా మనసులో, నా మాటల్లో ఎల్లప్పుడూ నీ జ్ఞాపకమే నిలవాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు నేను మాట్లాడినా నా మాటలలో నీ అభిరుచిని లేదా నీ దయను వ్యక్తపరచగలగాలని ఆశిస్తున్నాను. నిన్ను గణపతిగా మాత్రమే కాదు, ఈ లోకానికి నాయకుడిగా, దేవతల గణాధిపతిగా నేను పూజిస్తున్నాను. నీవు అన్ని విషయాలకు మార్గదర్శి, ప్రపంచానికి ఒక మార్గం చూపే దైవం. అందుకే నా ఆలోచనల్లో, నా ప్రయత్నాల్లో ఎల్లప్పుడూ నీ స్మరణతోనే నేను ముందుకు సాగుతాను. నీకు నా ప్రణామం.